ఫ్రెండ్స్, ఇవాళ నేను షార్ట్ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే ఒకటి చూపిద్దాం ఇంట్రెస్టింగ్ థింగ్ అని. దీన్ని ఏమంటారు మీ ఏరియాలో, మీరు దీన్ని ఏమంటారో చెప్పండి. నాకు తెలిసి అయితే చిన్నప్పటి నుంచి నేను దీన్ని కందగడ్డ అని చెప్పేసి అనేదాన్ని, అదే అలవాటు. అండ్ మా అత్తగారి ఊరిలో మాత్రం దీన్ని రత్నపురి గడ్డ అంటారు. అండ్ ఆంధ్ర వాళ్ళు మేబీ చిలకడ దుంప అంటారు. ఇంగ్లీష్లో స్వీట్ పొటాటో తెలిసిందే కదా, అందరికీ ఇన్ని పేర్లు చెప్పినా తిట్టుకోకండి. సో ఇది జనరల్లీ ఉడకబెట్టుకొని తింటారు, అది అందరికీ తెలిసిందే. ఉడకబెట్టుకోకుండా పొయ్యిలో కాలుస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మన దగ్గర సిటీలో మనకు పొయ్యి ఉండదు కాబట్టి సో నేనైతే ఇలా గ్యాస్ మీద అయితే కాల్చాను. సో ఇంత బ్లాక్గా అయ్యేంత వరకు అయితే కాల్చాలి దీన్ని. అలా కాలవడం వల్ల లోపల చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో, అసలు ఏమంటుంది ఫ్రెండ్స్, అసలు చాలా 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 బాగుంటుంది. సో మమ్మీ అయితే మొత్తం ఇలా పొట్టు అయితే తీసింది, చాలా సాఫ్ట్గా ఉడికింది. మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో కదా అసలు. అంటే చూడటానికి బాగుంది, తినడానికి అయితే చెప్పలేదు ఇంకా, అమృతం అంత బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఫేవరెట్. సో ఇలా నేనైతే పొట్టు తీసుకునేంత ఆగలేక ఇలా చుంచుకొని ఇలానే తినేస్తున్నాను. సో ఇదైతే టేస్ట్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికన్నా ఈ స్వీట్ పొటాటో ఇష్టం ఉంటే, ఉడకబెట్టుకొని తినడం ఇష్టం ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఒకసారి గ్యాస్ మీద మొత్తం ఇలా ఇంత బ్లాక్ అయ్యేలా మాత్రం కాల్చుకొని తినండి, చాలా బాగుంటుంది. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో అది చదువుకున్న వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు కదా. మనకి ఏంటంటే క్రేవింగ్స్ ఇంపార్టెంట్. సో నాకైతే క్రేవింగ్స్ ఇంపార్టెంట్ కాబట్టి నాకు ఈ ఫ్లేవర్ అనేది ఇష్టం కాబట్టి నేను తింటాను. సో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయట, అలాగే చెప్తుంది చాలా. సో బాగుంటుంది, టేస్ట్ అయితే చేయండి, సూపర్ ఉంటుంది. మా మమ్మీ అయితే ఆల్రెడీ తినేస్తుంది. సో ఇదైతే మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. నెయ్యి పెట్టి కూడా ఉడకబెట్టవచ్చు దీన్ని. నెయ్యి పెట్టి సన్నగా మంట పెట్టి ఉమ్మగలబెట్టచ్చు. నెయ్యి పెట్టి సన్నగా మంట పెట్టేసి అయితే ఉడకబెట్టుకోవచ్చట. సో నాకైతే ఇలా కాల్చి తినడం చాలా ఇష్టము. కట్టెల పొయ్యి ఉన్న వాళ్ళైతే అందులో వేసేయచ్చు, మంచిగా ఉడకబెట్టుకుని తినచ్చు. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ టేస్ట్ తెలవని వాళ్ళు మాత్రం వేస్టే, చెప్తున్నా నిజంగా. అంతే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, లైక్, షేర్.